హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ పట్నం బావ పల్లెటూరి బావ 8వ భాగం. రచన లక్ష్మీ ఘంట. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? పట్నం బావ పల్లెటూరి బావ 8వ భాగం. అయితే అభి బావ చూపులకే హీరో కానీ వ్యక్తిత్వంలో జీరోనా అనుకుంది ఉష. తనకి ఒకరోజుకే అతని మాటలు భరించటం కష్టంగా అనిపిస్తుంది. మమ్మల్ని మాత్రం చాలా మర్యాదగా చూసుకుంటున్నాడు, కానీ మిగిలిన వాళ్ళందరినీ చిన్న చూపు చూస్తున్నాడు. చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వింటుంటేనే కష్టంగా అనిపిస్తుంది. అయినా ఒక్క రోజులోనే క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు కదా, చూద్దాంలే అనుకుంది. కానీ మమ్మీ ఓ పాత సామెత చెబుతుంది, అన్నం అంతా పట్టుకునే పని లేదు, ఒక్క మెతుకు పట్టుకుంటే ఉడికిందో లేదో తెలుస్తుంది అని. మొత్తానికి అభిబావ క్యారెక్టర్ చాలా తేడాగా ఉంది అనుకుంది ఉష. అంతలో శ్యామల పిల్లలు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. పిన్ని అంటూ చిన్నదాన్ని ఎత్తుకొని ముద్దు చేస్తుంటే, బాబు నన్ను కూడా ఎత్తుకోమని గొడవ చేస్తున్నాడు. నేను ఎత్తుకుంటాన్రా అని బాబుని ఎత్తుకుంది ఉష. నేనెవరో తెలుసా నీకు అంది బాబుతో. ఓహో తెలుసు, నువ్వు ఫోన్ ఆంటీవి కదా, అమ్మతో పిన్నితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటావు, అప్పుడు చూశాను నేను అన్నాడు. అవునా, మరి నా పేరు తెలుసా అంది. తెలుసు, అది అది మర్చిపోయాను అన్నాడు. నా పేరు ఉష, ఇంకా గుర్తుపెట్టుకో, ఫోన్ ఆంటీ కాదు, ఉషత్త అని పిలవాలి, సరేనా అని చెప్పింది ఉష. సరే ఉషత్త అన్నాడు. ఏయ్ నువ్వు కూడా పిలవే, ఉషత్త అని చెప్పు అంది సిరి. నేను పిలవను అన్నట్టు తల అడ్డంగా ఊపింది పాప. నేను చాలా చాక్లెట్స్ బిస్కెట్స్ తెచ్చానుగా, అయితే అవన్నీ బాబుకే ఇస్తా. నువ్వు నన్ను ఉషత్త అని పిలవటం లేదుగా, నీకేమీ ఇవ్వను అంది ఉష. ఇచ్చుకో, నాకు నా అజ్జు మామ తెస్తాలు అప్పులు, వీడికి నీకు అస్సలు ఇవ్వను అంది పాప. చాలా మొండిఘటం, అస్సలు మాట వినదు, దానికి ఇష్టమైతేనే చేస్తుంది ఏదైనా సరే అంది సిరి. నిన్నే కాదు, ఇంతవరకు నన్ను కూడా పిన్ని అనదు, సిరి అంటుంది. అమ్మతో సహా అందరినీ పేర్లు పెట్టే పిలుస్తుంది, పెద్ద ఆరిందాల. అన్నయ్య ఒక్కడనే మామ అంటుంది అంది శిరీష. అవునా, అయితే నన్ను కూడా ఉషా అని పిలువులే, మనిద్దరం ఫ్రెండ్స్, నీకు కూడా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తానులే, నీకు డ్రెస్సులు కూడా తెచ్చాను నేను, తెలుసా అంది ఉష. ఫ్రెండ్సా, అయితే సలే ఉషా అంది. అబ్బో, దీనికి మామూలు వేషాలు కాదులే, పాపం వీడు మాత్రం అన్నిటికీ అడ్జస్ట్ అవుతాడు, ఇది మాత్రం ఎక్కడా అడ్జస్ట్ అవ్వదు, మనమే తగ్గాలి అంది సిరి పాపను ముద్దు పెట్టుకుంటూ. అంతలో అక్కడికి శ్యామల వచ్చింది. లోపలికి రండి, కాఫీ తాగుదురు గాని అంది. మమ్మీ, ఉష నాకు డ్రస్సులు బొమ్మలు చత్తెట్టు బిచ్చెట్టు తెచ్చిందంట, మళ్ళీ తీర్చుకోనా అని అడిగింది ముద్దు ముద్దుగా. నువ్వు ఉష అంటే ఇవ్వదు, ఉష ఆంటీ అనాలి, అలా అంటేనే ఇస్తుంది అని చెప్పింది శ్యామల. అలా ఏమీ కాదు, మేమిద్దరం ఫ్రెండ్స్, తెలుసా నీకు, నన్ను ఉష అనమనే చెప్పింది కదూ ఉష అంది. అవును, మనిద్దరం ఫ్రెండ్స్, అలాగే పిలువు అంది ఉష. నువ్వు అలా చనువిచ్చావంటే నేను ఎత్తినెక్కి కూర్చుంటుంది, నీ ఇష్టం, నేను ముందే చెప్తున్నాను అంది శ్యామల. ఏం పర్లేదు అంటూ ఇద్దరూ కలిసి లోపలికి వచ్చారు. అభి అక్కడే కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. కనీసం పిల్లల్ని పలకరించలేదు, దగ్గరికి తీసుకోలేదు. జయంతి సిరి అందరికీ ప్లేట్స్లో పిండి వంటలు పెట్టుకుని వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకక్క, ఉదయం లైట్గా టిఫిన్ చేశాం, కొంచెం ఆగి భోజనం చేస్తాం కదా, కాఫీ ఇవ్వండి చాలు అన్నాడు జగదీష్. అంత పొద్దున్నే ఏం తినబుద్ధి అవుతుంది, ఇప్పుడు టిఫిన్ చేస్తే భోజనం చేయలేరని చేయలేదు, ఈ కొంచెం తినండి, కాఫీ తాగుదురు అంది జగదీశ్వరి.
ఇవి కొంచెమా, భోజనం కంటే ఎక్కువ ఉన్నాయి అంది ఉష నవ్వుతూ. అంత నాజుగ్గా తింటున్నావంటే అందుకే ఇంత సన్నగా రేవాటాలా ఉన్నావు. ఇదిగో ఇది కూడా అంతే. ప్లేట్లో పెడితే ఏదో తిన్నానన్నట్లుగా నంచుతుంది. చూడు ఎండు నక్కలా ఎలా ఉందో అంది సిరిని చూస్తూ. ఒక్క నెల ఇక్కడ ఉండు, చక్కగా ముద్దబంతి పువ్వులా తయారవుతావు అంది జగదీశ్వరి. మాతా జగదీశ్వరి, అలా ముద్దబంతి పువ్వులాగా తయారైతే కాలేజీలో అందరూ ర్యాగింగ్ చేస్తారు బాండాం అని. అందుకే నోరు కట్టుకుని మరీ ఇలా ఎండు నక్కలా తయారవుతుంది అంది శిరీష. సరేలే, ఇక చదువులయ్యాయిగా, ఇప్పుడైనా తినండి. రేపు పెళ్లి చేసుకుంటే మొగుడుతో కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని చూసుకోవాలి. దానికి ఓపిక ఉండొద్దా ఇలా తింటే అంది జయంతి. ఎందుకు వదినా, ఇది బాగానే తింటుంది. కాకపోతే మీ వంటి తీరే వచ్చింది. ఎంత తిన్నా లావెక్కదు, అలానే ఉంటుంది. పైగా జాగింగ్, ఎక్సర్సైజులు, యోగాలు చేస్తుంది. ఇంకేం లావెక్కుతుంది అంది రేవతి. సర్లే, మీ అమ్మ దగ్గర ఎలా ఉన్నా ఇక్కడ ఉన్నంతకాలం ఈ అత్తలు పెట్టినట్లు తినాల్సిందే, చెప్పినట్లు వినాల్సిందే అంది జగదీశ్వరి. నవ్వుతూ అలాగే అత్త అంది ఉష. నా బంగారు తల్లి, చూసి నేర్చుకోవే. ఒక్కరోజైనా చెప్పిన మాట సరిగ్గా విన్నావా అంది శిరీషని. హీ అని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వి, మహాతల్లులారా, మీ మాట వింటుందని మీ ప్రయోగాలన్నీ ఆ పిల్ల మీద చేయకండి. అసలే సిటీలో నాజుగ్గా పెరిగి వచ్చింది. మీ దెబ్బకి భయపడి రెండో రోజుకే పారిపోతుంది అంది శిరీష. శిరీష మాటలకు అందరూ నవ్వారు. అలా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ప్లేట్స్ ఖాళీ చేశారు. అందరికీ కాఫీలు కలుపుకొని వచ్చారు జయంతి, శ్యామల. కాఫీలు తాగి ఆడవాళ్లంతా వంటగదిలోకి చేరి బాతాఖానీ మొదలుపెట్టారు. వాళ్లతో జత కలిసింది ఉష కూడా. వాళ్ళకి ఏదో చిన్న చిన్న హెల్ప్ చేస్తూ జోకులు వేసుకుంటూ చాలా సరదాగా ఉంది ఉషకి. అక్కడ మమ్మీ, తను తప్ప ఎవరూ ఉండరు. ఇలా అందరూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది అనుకుంది. పిల్లలకి భోజనం పెట్టేసి పడుకోబెట్టేసింది శ్యామల. ఇక పెద్దవాళ్ళు కూడా అందరూ భోజనం చేశారు. అభి తనకి ఇచ్చిన రూమ్లోనే ఉన్నాడు. భోజనానికి మాత్రమే వచ్చాడు. అభి ఇక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు జగదీష్కి. వచ్చినవాడు కాసేపు తండ్రి పక్కన కూర్చుని మాట్లాడటం కానీ, తల్లితో ప్రేమగా మసాలటం కానీ ఏమీ లేదు. ల్యాప్టాప్ ముందు వేసుకొని మూవీ చూస్తూ కూర్చున్నాడు. ఓ అర్ధగంటైనా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. భోజనం చేసి పైకి వెళ్తుంటే ఆ మాటే అన్నాడు జగదీష్. దీనికోసమైతే నువ్వు ఇంత దూరం రావటం ఎందుకురా? కాసేపు మీ అమ్మా నాన్న దగ్గర కూర్చొని మాట్లాడొచ్చు కదా. ల్యాప్టాప్లో మూవీ చూడటం కోసం ఇక్కడి వరకు రావాలా అన్నాడు జగదీష్. అదేం లేదు మామయ్య, నాన్న రెస్ట్ తీసుకుంటాడని నేను పైకి వెళ్తున్నాను అంతే అంటూ వెనక్కి వచ్చి కూర్చున్నాడే కానీ తండ్రితో ఏమీ మాట్లాడలేదు. జయంతి కూడా వచ్చి కొడుకు పక్కన కూర్చుంది. వాళ్ళిద్దరే అది ఇది అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్తున్నాడు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంటుందని. కానీ నేను జాగ్రత్తగానే ఉంటాను, మీరు దిగులు పడకండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని. కానీ ఒక మాట కూడా అభిరామ్ నోటి నుంచి రాలేదు. వీడు మారాడు అనుకోవటం నా భ్రమే. వీడు ఎప్పటికీ మారడు. అయినా కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుందా అని విసుక్కున్నాడు మనసులోనే జగదీష్. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక ఫుల్ డోస్ ఇచ్చి పంపాలి, అదైనా పని చేస్తుందేమో అనుకున్నాడు. వాడికై వాడు అనుభవంతో తెలుసుకోవాల్సిందే తప్ప ఎవరో చెప్తే అర్థం కాదని కూడా అనుకున్నాడు. జగదీష్ ఏదో ఒకటి మాట్లాడుతూ వాళ్ళ మధ్య మాటలు పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్లు అతి కష్టంగా కూర్చున్నాడు. మొహంలో చిరాకు స్పష్టంగా కనిపిస్తుంది. అది గమనించిన జయంతి, అభి వెళ్ళి పడుకో నాన్న, కాసేపు రెస్ట్ తీసుకో అంది. ఆమె నోట్లోంచి ఆ మాట రావటమే ఆలస్యం. సరే అంటూ లేచి గబగబా పైకి వెళ్ళిపోయాడు. వాడి ప్రవర్తనకి తల పట్టుకున్నాడు జగదీష్. తాను అంత చెప్పింది వేస్టేనా? తల్లిదండ్రుల మీద వీడికి ఇంత విముఖత ఎందుకు ఏర్పడింది అని ఆలోచిస్తున్నాడు. జగదీష్
నువ్వు కూడా కాసేపు పడుకో నాన్నా అంది జయంతి. నాకు పగలు పడుకోవటం అలవాటు లేదక్కా అంటూ సోఫాలో నడుము వాల్చాడు. అలాగే ఆడపిల్లలంతా హాల్లో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. రేవతి సూట్ కేసు తీసుకొచ్చి హాల్లో పెట్టి అందరి కోసం తీసుకువచ్చినవి తీసి బయట పెడుతుంది. జగదీష్ను కూడా పిలిచి అక్కయ్యలకు బావగారికి తెచ్చిన బట్టలు ఇద్దరూ కలిసి ఇచ్చి వాళ్ళ కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. కొడుకు అంత శ్రీమంతుడైనా తను కోరకుండానే అన్నీ తెచ్చిపెడుతున్నా కూడా తమ్ముడు తెచ్చిన చీర చూసి తెగ మురిసిపోయింది జగదీశ్వరి. జయంతి ఆనందానికైతే హద్దే లేదు. ఇన్నేళ్లకి తమ్ముడు తమ కోసం బట్టలు తెచ్చాడని అవి చూసుకుని తెగ మురిసిపోయారు అక్కా చెల్లెళ్ళు. ఆడవాళ్ళంతే, పుట్టింటి వాళ్ళు చిన్న జాకెట్ గుడ్డ ఇచ్చినా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. అందరికీ గొప్పగా చెప్పుకుంటారు. రేవతి జ్యువెలరీ బాక్స్ కూడా తీసి ఇచ్చింది. ఇద్దరికి చెరొక డజను బంగారు గాజులు తీసుకున్నాడు. అక్కలిద్దరి చేతులకి స్వయంగా తానే వేశాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా, బట్టలు తెచ్చావు చాలదా అంటూ తమ్ముడిని చెరో పక్క కావలించుకొని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా చూస్తూ ఆడపిల్లలు కూడా చాలా సంతోషపడ్డారు. మీరు కూడా ఇలా రండి అంటూ శ్యామల్ని శిరీష్ని పిలిచి వాళ్లకు తెచ్చిన బట్టలు డైమండ్ నెక్లెస్లు ఇచ్చాడు. థ్యాంక్ యూ మామయ్య అంటూ అత్త మామల కాళ్ళకి నమస్కరించారు వాళ్ళిద్దరూ. అంతలో పిల్లలు కూడా లేచి వచ్చారు. వాళ్ళకి తెచ్చిన బొమ్మలు, బట్టలు, చాక్లెట్స్ అన్నీ తీసిచ్చింది ఉష. థ్యాంక్ యూ ఉషత్త అన్నాడు బాబు. థాంకు ఉషా అంది పాప వచ్చి రాని మాటలతో ముద్దు ముద్దుగా. నాకు థ్యాంక్స్ వద్దు, ముద్దులు కావాలి అంది ఉష. ఇద్దరూ పోటీపడి ముద్దులు పెట్టారు ఉషకి. అభికి ఫోన్ చేసి కిందికి రమ్మన్నాడు జగదీష్. అభికి తెచ్చిన బట్టలు, వాచు ఇచ్చాడు. ఉష తను తెచ్చిన ఖరీదైన గాగుల్స్, వ్యాలెట్ ఇచ్చింది. అలాగే సిరికి, శ్యామలకి కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చింది. పరంధామ్కి మంచి హ్యాండ్ స్టిక్ ఇచ్చింది. ఈ కర్ర అవసరం ఇప్పుడే రాలేదే కోడలా ఇంకా, కానీ ముందు ముందు అవసరం అవుతుందిలే, అప్పటి వరకు దాచుకుంటాను అన్నాడాయన నవ్వుతూ. అప్పుడు పాప, అందరికీ ఇచ్చావు, మళ్ళీని మా అజ్జు మామకి అంది. అయ్యో మర్చిపోయాను, మీ మామకి నేనేమీ తేలేదుగా, ఎలాగా అంది ఉష. అందరికీ తెచ్చి మామకి తేలేదు అనేటప్పటికీ దానికి ఉక్రోషం పొడుచుకొచ్చింది. నీతో కతీఫ్, మా మామకి ఎందుకు తేలేదు అంటూ ఏడుపు మొదలుపెట్టింది. మేము మర్చిపోయాంలే, నీకు తెచ్చానుగా, చాక్లెట్స్ బిస్కెట్స్ ఉన్నాయిగా, అవి ఇద్దాంలే మీ మామాకి అన్నాడు జగదీష్. అవి నావిగా, మళ్ళీ నాకు అంది. కాసేపు ఆలోచించి సలే ఇద్దాంలే, నాకు మామ తెత్తాడుగా అంది. ఉష పాపని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ, అవసరం లేదులే, నీవి నువ్వే ఉంచుకో, నీ మామాకి కూడా గిఫ్ట్ తెచ్చాను, మామ వచ్చాక ఇద్దాం అంది ఉష. హాయ్, భలే భలే, అవునా, నువ్వు ఇందాక అబద్ధం చెప్పావా అంది పాప. అవును, నీ చాక్లెట్స్ ఇస్తావో లేదో అని అలా చెప్పాను. నువ్వు భలే మంచి పాపవి కదా, చాక్లెట్స్ మామకి ఇస్తానన్నావుగా, గుడ్ గర్ల్వి నువ్వు అంది ఉష. ఈ మాటలు అస్సలు రుచించలేదు అభికి. మట్టి పిసుక్కునేవాడికి ఇలాంటి గిఫ్ట్ ఇస్తే ఏం చేసుకుంటాడు వాడు, భద్రంగా బీరువాలో దాచుకుంటాడు. అంతకంటే ఏం చేస్తాడు, నాలా రాయల్గా ఉండేవాడికి ఇస్తే వాటి విలువ పెరుగుతుంది, కానీ అర్జున్కి ఇస్తుందట, దీని పొంద, దీని అయ్య కంటే ఇది శుద్ధ వేస్ట్. డబ్బు ఉందనే కానీ ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో ఎవరికీ తెలియదు. ఆ డబ్బుని అనుభవించడం చేత కాదు, భగవంతుడు ఎందుకో ఇలాంటి వాళ్ళకి ఇస్తాడు. ఎలాగోలాగా దీన్ని లైన్లో పెట్టి పెళ్లి చేసుకుంటే మామ సంపాదించిన సొమ్మంతా నాదే అనుకుని ఆశపడ్డాను. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. దీనికి ఈ పల్లెటూరి వాళ్ళకంటే ఎక్కువ చాదస్తంలాగా ఉంది. ఇంకా వేస్ట్ అనుకొని విజయవాడలో ఉన్న తన ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు మామ అని.
నేనెక్కడికి వెళ్తానురా, ఇక్కడే ఉన్నాను అన్నాడు అభి ఫ్రెండ్. ఏం లేదురా, ఊరు వచ్చాను, నిన్ను కలుద్దామని. చాలా రోజులవుతుందిగా కలిసి అన్నాడు అభి. రారా మామ, పార్టీ చేసుకుందాం. ఈ మధ్య అసలు ఫ్రెండ్స్ ఎవరూ కలవటం లేదు అన్నాడు వాడు. అమ్మయ్య, ఈ పల్లెటూరులో ఉండకుండా ఈ పూటకి తప్పించుకోవచ్చు. వీళ్ళ ఓవర్ యాక్షన్లో చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నేను కూడా అలా ఉండలేదని వీళ్ళ ఏడుపు ఒకటి. అసలు మా అమ్మ బాబు నానాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉన్నట్లు? వీళ్ళందరి ముందు ఉండాలంటే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది అనుకున్నాడు. వెంటనే సిరిని పిలిచి కారు కీస్ తీసుకొని విజయవాడ బయలుదేరాడు. మామయ్య, ఫ్రెండ్ను కలవాలి, విజయవాడ వెళ్తున్నాను, కాసేపు ఆగి వస్తాను అన్నాడు. ఈ కాసేపైనా మీ అమ్మా నాన్నతో ఉండకుండా మళ్ళీ అటు ఇటు ఎందుకురా అన్నాడు జగదీష్. ఇప్పుడే వస్తాలే మామయ్య అంటూ కీస్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకురా, మనకు ఆరాటం తప్ప వాడికి మనసులో ప్రేమ ఉండాలి కదా. ఏదో నువ్వున్నావని నీ ముందు యాక్షన్ చేయటానికి వచ్చాడు. ఈ పల్లెటూరి తల్లిదండ్రులను ప్రేమిస్తున్నట్టు నటించటానికి కూడా వాడికి మనసు రాలేదు. వాడు మారడురా, నేను గుండె దిటవు చేసుకున్నానులే. అయ్యిందేదో అయ్యింది. అనవసరంగా వాడి గురించి బాధపడి మమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్న వాళ్ళందరినీ బాధ పెట్టడం ఎందుకు అని వాడి గురించి ఆలోచించటమే మానేశాన్రా. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ఇంకా వాడి కర్మకి వాడిని వదిలేయటమే అన్నాడు పరంధాం. నేను చెప్పాల్సిందంతా చెప్పాను బావా. అప్పుడు బాగానే రియాక్ట్ అయ్యాడు. వాడి కన్నీళ్లు చూసి నేను నిజంగానే వాడిలో మార్పు వచ్చింది అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే వాడేంటో నాకు అర్థం కావటం లేదు బావా అన్నాడు జగదీష్. నీ దగ్గర బాగా డబ్బు ఉంది కదా, నీ ముందు నటిస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది అనుకున్నాడేమో. అంతకు మించి వాడేమీ మారలేదురా. పోనీలే, వాడి గురించి మాట్లాడుకోవటం కూడా వేస్ట్ అన్నాడు పరంధాం. అంతా విని, అంతేరా తమ్ముడు, మమ్మల్ని పట్టించుకొని కొడుకు కోసం మా బాగోగులు చూసుకుంటున్న కొడుకుని బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నాం. వాడంతట వాడు తెలుసుకుని వస్తే వస్తాడు, లేకపోతే వాడి కర్మ. అయిన వాళ్ళందరినీ వదులుకొని అలా ఒంటరిగా బ్రతుకుతాడు అంటూ కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళబోయింది జయంతి. అదేంటక్క అలా అంటావు? వాడికి తెలియకపోతే తెలిసేలా చెప్పాలి, కానీ అలా వదిలేస్తే ఎలా అక్క అన్నాడు. ఇప్పుడు నువ్వు చాలా చెప్పే తీసుకొచ్చి ఉంటావుగా, ఏమైనా ప్రయోజనం ఉందా? ఏదైనా మనసులోంచి రావాలి. ఎవరో చెప్తే అమ్మా నాన్న మీద ప్రేమ రాకూడదు. గుర్రాన్ని చెరువు దగ్గరకు తీసుకుని రాగలం, కానీ ఎంత ప్రయత్నించినా నీళ్లు తాగించలేం కదా అంది నిర్వేదంగా. అయ్యో అదేంటక్క, అలా వదిలేస్తే వాడు ఎప్పటికీ తెలుసుకోలేడు. తీసుకెళ్లిన డబ్బంతా ఖర్చు పెట్టేసి రోడ్డున పడతాడు. అది కూడా మనకి బాధే కదా అన్నాడు జగదీష్. పడితే పడనీరా, కనీసం అప్పుడైనా తెలుసుకుంటాడేమో. నువ్వు అంత దూరంలో ఉన్నావు, నిన్ను బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు. కానీ మీ బావగారికి నువ్వు వెళ్ళిన కొద్ది రోజులకి వాడి గురించి ఆలోచిస్తూ మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. హాస్పిటల్కు తీసుకువెళ్తే మనసులో ఏదో దిగులు పెట్టుకున్నారు అని చెప్పారు డాక్టర్. అలా అయితే మా మందులు కూడా ఏమీ పనిచేయవు అని చెప్పారు. అలాంటప్పుడు కూడా కన్న కొడుక్కి మా ఊసే పట్టలేదు. అక్క, అర్జున్ మాత్రం కన్నీరు మున్నీరయ్యారు. అప్పుడు అర్జున్, చిన్నాన్న, నేనే మీ కొడుకును అనుకోండి, వాడి కోసం దిగులు పడద్దు. మీ మంచి చెడులు, మీ అవసరాలన్నీ నేను చూస్తాను. మీరిక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. దిక్కుతోచని స్థితిలో ఉన్న మమ్మల్ని ఆ రోజు మీరు ఆదుకున్నారు. నాకు దగ్గర ఉండి పనులన్నీ నేర్పారు. అవసరమైనప్పుడు ఆర్థికంగానూ సహాయపడ్డారు. ఇంటికి పెద్ద దిక్కుగా నిలబడ్డారు. తండ్రి లేడు అనే లోటు మాకు కలగకుండా మీ బిడ్డలాగే ప్రేమగా చూసుకున్నారు. పిన్ని, నువ్వు కూడా. ఇప్పుడు మీ రుణం నేను తీర్చుకునే అవకాశం వచ్చింది. ప్లీజ్ చిన్నానా, మీరు ఇలా బాధపడి మీ ఆరోగ్యం పాడు చేసుకొని పిన్నిని మమ్మల్ని బాధ పెట్టొద్దు అని మీ బావగారి కాళ్ళు పట్టుకొని ఏడ్చాడురా. వాడికి ఏం అవసరం రా, మేమింకా వాడికి బర్డెన్ కదా. ఈ రోజున మా దగ్గర ఒక పైసా లేదు. మా ఖర్చంతా వాడే చూసుకుంటున్నాడు.
మేము వాడికి అవసరమైనప్పుడు డబ్బు ఇచ్చామేమో, దాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేవాడు. బావా, మనలో మనకు వడ్డీలేంట్రా, అసలు వరకు ఇవ్వు చాలు అన్నా కూడా ఊరుకునేవాడు కాదు. ఏదో ఒక రూపంలో మళ్ళీ అది మాకు చేరేటట్లు చేసేవాడు. ఇప్పుడు కూడా మీ బావ తన దగ్గర డబ్బు లేదని ఫీల్ అవుతాడని, చిన్నాన్న ఈ 10,000 నీ దగ్గర ఉంచు, నేను లేనప్పుడు గబుక్కున పని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం వస్తే ఉంటుంది అంటూ మీ బావ చేతిలో పెడతాడు. పని వాళ్ళని ఎవరిని డబ్బు కోసం ఈయన దాకా రానివ్వడు. తిరిగి ఇవ్వబోతే ఉంచు చిన్నాన్న, రేపు అవసరమైతే అప్పుడు ఎలాగా అంటాడు. అవి నీ దగ్గరే ఉంచు, నీకేదైనా అవసరం అయితే వాడుకో అంటాడు. ఆ జ్ఞానం కన్నబిడ్డకు ఉందట్రా. మనం అంతా తీసుకుని వెళ్ళాము, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా వాడుకుంటున్నారు, ఎలా బ్రతుకుతున్నారు అని కనీసం ఆలోచన కూడా వాడికి లేదు. అందుకేరా మమ్మల్ని గురించి పట్టించుకునే వాడి గురించి మేము బాధపడదలుచుకోలేదు. కన్నబిడ్డలా చేరదీస్తున్న వాడిని బాధ పెట్టదలుచుకోలేదు. జ్ఞానం తెలుసుకుని వాడు మా దగ్గరికి వస్తే వాడు ఎప్పటికీ మా బిడ్డే. లేదా వాడికి తల్లిదండ్రులు లేనట్లే మాకు కూడా అభిరామ్ అనే కొడుకు లేడు అనుకుంటాము. అంతేరా అంది స్థిరంగా జయంతి. అక్క మాట్లాడిన దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు జగదీష్కి. అంతేలే, ప్రేమ చూపించలేని కొడుకు కోసం గుండెల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి అనుకున్నాడు. అంతేలే అక్క, మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు అన్నాడు జగదీష్. కానీ నా బాధ్యతగా వాడికి మళ్ళీ మళ్ళీ చెప్పి చూస్తాను. విన్నాడా వాడికే మంచిది, వినకపోతే వాడి కర్మ అనుకున్నాడు మనసులో. ఇక ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేస్తూ, అర్జునేంటక్క ఇంకా రాలేదు, భోజనం కూడా చేయలేదుగా అన్నాడు. వాడిప్పుడెక్కడ వస్తాడురా, ఆ వీరయ్య కళ్ళు తెరిస్తే కానీ వీడి మనసు కుదుట పడదు. డాక్టర్లు ఇక ప్రమాదం లేదు అని చెప్తే గాని ఇంటికి రాడు. వాడు మనిషి కాదురా, దేవుడు, నిలువెత్తు మానవత్వం వాడు అంది జయంతి. అలా చెప్తుంటే ఆమె కళ్ళు గర్వంతో మెరిశాయి. కొడుకు గురించి మాట్లాడుతుంటే ఆమె కళ్ళల్లో కనిపించిన బాధను చూశాడు ఇంతకు ముందు. ఇప్పుడు అర్జున్ గురించి చెప్తుంటే ఆమె కళ్ళలో ఆత్మీయతని, గర్వాన్ని చూస్తున్నాడు. అంతే, కడుపునే పుట్టాల్సిన అవసరం లేదు. ప్రేమగా చూసుకునేవాళ్ళు ఎవరైనా కన్నబిడ్డలే. ఇక అక్కలకి అర్జున్తో పాటు నేను కూడా బిడ్డనవుతాను అనుకున్నాడు జగదీష్. ఆ పక్కనే కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు ఉషా, శిరీష. ఈ మాటలన్నీ ఉష చెవుల్లో పడుతూనే ఉన్నాయి. అవునా, ఈ అర్జున్ బావది అంత గ్రేట్ క్యారెక్టరా? మమ్మీ కూడా అర్జున్ బావ గురించి చెప్పేటప్పుడు చాలా ఇష్టంగా మాట్లాడటం గమనించింది. అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు అర్జున్ గురించి. అర్జున్ని చూడాలనే ఎక్సైట్మెంట్ అంతకంతకు ఎక్కువవుతుంది. కానీ మహానుభావుడు ఇంకా దర్శనం ఇవ్వలేదు. ఏంటి బావా, నేను వచ్చి ఇంతసేపైనా ఇంకా దాగుడు మూతలాడుతున్నావు, నాకు కనిపించకుండా అనుకుంది ఉష మనసులోనే. ఇదండి కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అర్జున్ క్యారెక్టర్ ఇంకా ఉష కళ్ళపడలేదు. అర్జున్ని చూశాక ఉష ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? చదువుకున్నవాడని అభిని సెలెక్ట్ చేసుకుంటుందా? చదువు లేకపోయినా మంచి క్యారెక్టర్ ఉందని అర్జున్ని సెలెక్ట్ చేసుకుంటుందా? మీరేమనుకుంటున్నారు? ఉష మనస్తత్వం మనకి కొంత తెలుస్తుంది కనుక ఉష నిర్ణయం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరైతే ఉషకి కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అభి మనస్తత్వం ఎలాంటిదైనా అతను చదువుకున్నాడు, ఓ సాఫ్ట్వేర్ ఆఫీస్ కూడా రన్ చేస్తున్నాడు. ఉష కూడా బాగా చదువుకుంది కనుక వాళ్ళిద్దరూ జత అయితే బాగుంటుందా, లేక అర్జున్ జత అయితే బాగుంటుందా? అర్జున్కి పెద్దగా చదువులేదు, పైగా అతను వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. మరి ఉషేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి కూడా చేయాలని ఉంది ఆమె మనసులో. మరి ఉషకి వ్యవసాయం చేసుకునే అర్జున్ సెట్ అవుతాడా? మీ మనసులో ఏమనుకుంటున్నారో ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి.
మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చదవటం మర్చిపోవద్దండి. అలాగే కథల మీద ఇంట్రెస్ట్ ఉన్న మీకు తెలిసిన వారికి మన ఛానల్ని షేర్ చేయండి. స్టోరీ చదివేటప్పుడు ప్లీజ్ యూట్యూబ్లో ఓపెన్ చేసుకొని చదవండి. అప్పుడే యాడ్స్ వస్తాయి. యాడ్స్ వస్తేనే నేను చేసిన శ్రమకి కొంచెం ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య వ్యూస్ తక్కువయ్యాయి. ఆ వ్యూస్కి కూడా తగినంత మనీ పడటం లేదు. ప్లీజ్ యూట్యూబ్లో స్టోరీ ఓపెన్ చేసుకొని యాడ్ని స్కిప్ చేసినా పర్వాలేదు, ఓపెన్ చేసుకొని చదవండి ప్లీజ్. యాడ్ అయితే రావాలి. ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మీ ఘంట.